కూటమి ఓట్లు తీసేసి వాళ్ళ ఓట్లు కలుపుకునే కుట్రలు చేసేందుకు గొడ్డలి పార్టీ వెనకాడదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలకు సీఎం ఆధ్వర్యంలో సర్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సర్ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలతో కలిసి సమన్వయంతో సర్ని పర్యవేక్షించాలన్నారు. ప్రధాన పార్టీగా టీడీపీ ఉన్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేని చోట్ల జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలన్నారు. తమకేం సంబంధం లేదన్నట్లుగా ఎంపీలు ఉంటే సరికాదని హితవు పలికారు. సర్లో భాగంగా ప్రతి మ్యాపింగ్ జరిగేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. జూలై 14 లోపు ఓట్లు ఉండేలా చూసుకోకపోతే ఇబ్బందులు ఉంటాయన్నారు. రాష్ట్రంలో 2002 తర్వాత ఓట్ల సవరణ జరుగుతోందని వెల్లడించారు. శిక్షణ తరగతులకు హాజరు కాని నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించడం రాజకీయ పార్టీగా మనందరి బాధ్యత అన్నారు. పార్టీ ఉంటేనే ప్రభుత్వం వస్తుందనే బాధ్యతతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని స్పష్టం చేశారు. పవర్ ఆఫ్ సైకిల్ చాటేందుకే నెలలో కొన్ని రోజులు సైకిల్పై వివిధ కార్యక్రమాలకు వెళ్తానని చంద్రబాబు ప్రకటించారు. పవర్ ఆఫ్ సైకిల్ను చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ సైకిల్ వాడాలని సూచించారు. ఎలక్ట్రిక్ సైకిల్ వల్ల ఖర్చు సున్నా, ఆరోగ్యానికి ఆరోగ్యమని వివరించారు. ఎలక్ట్రిక్ సైకిల్ మీద వీలైనన్ని ఎక్కువ ఇళ్లకు తిరుగుదామని పిలుపునిచ్చారు. ఈ నెల 4న ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 2024లో కూటమికి వచ్చిన ఓట్ల కంటే వచ్చే ఎన్నికల్లో పెరగాలని స్పష్టం చేశారు. ప్రతి బుధవారం పార్టీ క్యాలెండర్ తప్పనిసరిగా అమలు కావాలని స్పష్టం చేశారు.